మీకు అంటే నితిన్ గారు వచ్చి చెప్పినప్పుడు మీకు ఎక్కడ కనెక్ట్ అయ్యారు ఆ టైంలో? అంటే రెమ్యునరేషన్ తీసుకోకుండా మీరు చేస్తున్నారంటే లైన్ ఎక్కడ నచ్చింది? అంటే ఏదైనా మంచి కథ దొరికినప్పుడు ఒక తెలియని ఒక ఆనందం, ఎక్సైట్మెంట్, యూర్ టెల్లింగ్ ఎ గుడ్ స్టోరీ. సో నేను అది ఎక్కువ ప్రిఫర్, అంటే కాన్సన్ట్రేట్ ఎక్కువ దాని మీదే చేశాను. మంచి కథ చెప్తున్నప్పుడు డెఫినెట్లీ ఆడియన్స్కి అటెన్షన్ వస్తుంది. అండ్ దట్ టు ఎంటర్టైనింగ్ కథ చెప్తున్నప్పుడు నేనేమో మంచి యాక్షన్లు, సీక్వెన్స్లు అలా ఏం లేకుండా నన్ను ఎలా అయితే చూద్దాం అనుకుంటున్నారో అలాంటి ఒక కథ దొరికింది. నాకు ఫస్ట్ పాయింట్ వరకు డిస్కస్ చేసాం. ఇక్కడుండే ఒక అబ్బాయి బిలో యావరేజ్ సివిల్ ఇంజనీరు, ఒక ప్రాజెక్ట్ వర్క్ మీద వీళ్ళు ఊరెళ్తాడు, అక్కడికి వెళ్ళి ఇరుక్కుపోతాడు, అక్కడ తన పరిస్థితులు ఏంటి. సో ఈ సినిమా అంతా కృష్ణ జర్నీ ఏం జరిగింది, సిటీ నుంచి బయలుదేరి వెళ్ళి మళ్ళీ అక్కడికి వచ్చేటప్పటికి ఏమైపోయాడు కృష్ణ అనేది. సో ఈ లైన్ చెప్పినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. వాళ్ళు డెవలప్ చేసి సందీప్ కానీ, నితిన్, భరత్ అందరు డెవలప్ చేసి దాకా కథ తీసుకొచ్చినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. భలే ఉందిరా ఇది అని. కానీ అసలు లాస్ట్లో అందులో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలి అని అంటున్నప్పుడు అదేంటి అందరు మగవాళ్ళే ఉన్నారు కదా, ఒక్క అమ్మాయి ఉంది కదా, ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలి అలా ఎలా అన్నారు అనే డౌట్ వచ్చింది నాకు. అదే సెకండ్ హాఫ్. అంతేనా? ఓకే. అంటే జనరల్గా బీటెక్ చేసిన వాళ్ళు డాక్టర్ పని తప్ప అన్ని పనులు చేస్తారండి. ఇది కనెక్టెడ్ అసలు. నేను కాదు, నేను బీటెక్. అవునా? బీటెక్ మా నితిన్ భరత్ బీటెక్, మా రైటర్ సందీప్ అందరు, మా ఎడిటర్ పీకే బీటెక్. అబ్బా ఇలా మ్యాచ్ అయింది. అందుకే బీటెక్ అలా అంతా ఇలా చూసుకున్నాం. అవును కరెక్టే కదా, మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, చదువుకి చేసే ఉద్యోగానికి సంబంధం లేదంటారు కదా. అసలు చాలా మంది అంటే చూస్తే అర్థం అవుతుంది కదా. అంటే చూడండి ఎంత మల్టీ టాలెంటెడ్ మనం. చదివి 4 ఏళ్ళు కష్టపడి చదివి ఓకే అమ్మా ఈ పుస్తకాలను అక్కడ పెట్టేస్తే వద్దు అని ఇటు వచ్చాం కదా. నిజంగా అసలు చాలా మంది ఉంటారు కదండి అట్లా. చాలా మంది ఉన్నారు కూడా. ఎస్. అంటే సినిమాలో జనరల్గా కెమెరాకి ఇది నేను విన్నాను, టెలివిజన్ షోలో మన ఎక్స్ప్రెషన్ ఎంతో పెడితే కానీ మన కనపడదు. బట్ టీవీ స్క్రీన్కి వచ్చేసరికి మనం లైట్గా ఇచ్చినా అది క్యాప్చర్ చేసేసుకుంటుంది. ఈజ్ ఇట్ ట్రూ? రివర్స్. టీవీలో ఏమవుతుందంటే యువర్ లైఫ్, యువర్ ఎనర్జీ ఈజ్ లైఫ్ అండ్ దెర్ ఈజ్ నో రీటేక్. సింగిల్ షాట్ కదా. టీవీలో కెమెరాస్ అన్నీ ఆన్ అవుతాయి, స్టేజ్ మీద ఉంచున్నాం. ఇఫ్ యూ డూయింగ్ ఏ స్కిట్, ఇఫ్ యూ టెల్లింగ్ ఏ డైలాగ్, లేకపోతే ఏదైనా చేస్తున్నా, నేను ఎగురుతున్నా, గెంతుతున్నా, సింగిల్ షాట్లో అయిపోతుంది. టెన్షన్ లేదు ఈ కెమెరా చూసి చెప్పాలని. సినిమా ఎక్స్ప్రెషన్ అంటున్నా, సినిమాలో ఎక్స్ప్రెషన్ ఇంకా దారుణంగా రెప్పేస్తే కూడా తెలిసిపోద్ది. ఇట్లా మధ్యలో రెప్పేసి అవుతుంది వేయద్దు, టైట్ క్లోజెస్ నడుస్తాయి సినిమాలో. ఇప్పుడు ఇలా నవ్వామనుకోండి ఈ కెమెరాలో కట్టే క్లోజ్కి వస్తారు కదా, మళ్ళీ యాక్షన్ కానీ మళ్ళీ అలాగే ఉండాలి. టీవీ అనుకోండి ఈ కెమెరాలో షార్ట్ వస్తుంది, ఈ కెమెరాలో వస్తుంది కాబట్టి ఒకేసారి నవ్వేయచ్చు. వెరీ సీరియస్ జాబ్. రివర్స్. బట్ రెండు ఇట్స్ ఆల్ విత్ అవర్ ఎనర్జీస్. మనం ఎలా ప్రెజెంట్ చేస్తాం అనేది డిపెండ్స్. అంటే రెమ్యునరేషన్ ఏం తీసుకోకుండా వర్క్ చేశారంటే షేర్ అన్నిసార్లు అడగండి, మా వాళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వరు నాకు. అసలే అయిపోయి ఇస్తా అన్నారు మా ఫ్రెండ్స్. మీరు చాలా రిచ్ అంట కదా. అబ్బా యూట్యూబ్ లో ఉంటాయి కదా, మీరు ఇంకా యూట్యూబ్ చూస్తున్నారా? వాటిలో అలాగే ఉంటాయి, అవి అక్కడే ఉంటాయి, నా దగ్గర ఉండవు. మంచిగా వేసారు. అంతే కదా, యూట్యూబ్ లోనే ఉంటాయి, మన దగ్గర ఏమి ఉండవు. మన దగ్గర ఎందుకులేండి సార్.